శ్రీ జ్ఞాన సరస్వతి నమః. తిరుప్పావి పాశురాల గురించి మనము తెలుసుకుంటూ వస్తున్నాము. మొదటి వీడియోలో ఈ మార్గశిర మాసం విశిష్టత ఏమిటి, ఈ తిరుప్పావి చేయటంలో ప్రాముఖ్యత ఏమిటి, మొదటి పాశురమును అర్థంతో తెలుసుకున్నాము. రెండవ వీడియోలో రెండవ పాశురం గురించి అర్థంతో తెలుసుకున్నాము. మూడవ వీడియోలో మూడవ పాశురం నుంచి ఆరవ పాశురం వరకు అర్థంతో తెలుసుకున్నాము. ఇప్పుడు ఏడవ పాశురం నుంచి అర్థంతో తెలుసుకుందాము. ఈ 6 పాశురాల్లో ఆ ఆండాళమ్మ తల్లి ఒక్కో గోపికకు ఒక్కో విధంగా చెబుతూ లేపుతూ ఆ వ్రతంలోనికి ఆ గోపికలందరినీ తీసుకెళ్తుంది. మరికొన్ని పాశురాల్లో ఆ ఆండాళమ్మ తల్లి ఇంకా దేని గురించి తెలియచేస్తుంది, ఏ గోపికను ఇంకా ఏ విధంగా ప్రోత్సహించిందో ఈ పాశురాల ద్వారా తెలుసుకుందాం. ఈ విధంగా ఆ పాశురాల్లో ఆ కృష్ణ పరమాత్మని తెలుసుకుంటూ ఈ పాశురాలను మనము పారాయణం చేసినట్లయితే మనకి కూడా కృష్ణ పరమాత్మని అనుగ్రహాన్ని తొందరగా చేరుకుంటాము. ఆ ఆధ్యాత్మిక శక్తి అనేది మనకు పెరుగుతూ ఉంటుంది. అలాగే పూజల్లో కూడా మనం ఏ విధంగా పూజ చేయాలి ఏంటి అనేది ఈ పాశురాల గురించి ఈ పాశురాల ద్వారా మనము తెలుసుకుంటాము. తిరుప్పావై 7వ పాశురము. కీసు కీసై వైగ్మానై చాతకలను పేసిన పేచ్చరవం కేటిలయ్యో పేయు పెన్ని కాశుం పిరప్పం కలగల పక్కై పేరు వాసన రుంజుల లాయిచ్చియర్ మత్తినాల్ ఓ పడురవం కేటిలయ్యో నాయక పెన్నిలాయ్ నారాయణన్ మూర్తి కేశవனை பாடவும் நீ கேத்தே கிடத்தியோ தேச முடையாய் திரவேலோ ரேம்பாவாய். తిరుప్పావై 7వ పాశురం యొక్క అర్థం ఏమిటంటే, ఓయి భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకలములన్నీ ఆ ధ్వనులన్నీ కూడా వినపడలేదా? అదిగో సువాసనలు వెదజల్లుతున్న కురులు గల ఆ గోపకాంతులు తాము ధరించిన ఆభరణాలన్నీ ధ్వనించేటట్టుగా చేతులతో తిప్పుతూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేమి వినపడలేదా? నీవు మాకు నాయకురాలివి కదా, భగవంతుడి విషయాలన్నీ కూడా నీకు తెలుసు. ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు. మన కొరకే కేశి మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమే అతన్ని గుణగానము చేస్తున్నాము. అయినా వాడిని వింటూనే ఇంకను పడుకునే ఉంటివా? మేము పాడే ఈ పాటల ఆనందంతో నీవు మెరిసిపోతున్నావులే, ఇకనైనా లేచిరామ్మా తల్లి, వ్రతం ఆచరించడానికి ఇంకను ఆలస్యం దేనికి అని ఆ గోపకన్యను లేపుతోంది ఆండాళ్ తల్లి. తిరుప్పావై 8వ పాశురం. కీల్వానం వెల్లెండ్రు ఎరుమే శిరువీడు మేవాన్ పరందనకాన్ మిక్కుల్ల పిల్లైగలుం போவான் போகினா போகாமல் காத்துன்னை கூவுவான் வந்து நின்றோம் கோதுகல முடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தனை மல்லரை மாட்டிய தேவாதி தேவனே சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாராய் దరులేలో రెంబావాయ్. తిరుప్పావై 8వ పాశురం యొక్క అర్థం ఏమిటంటే, తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లవారింది, గేదెలు మంచి మేత మేయటానికే విడవబడినాయి, అవి మేతకే స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. తోటి గోపికలందరూ ఆ శ్రీకృష్ణుని చేరక ముందుగానే మనం అతని వద్దకు చేరాలి, అట్లు చేసిన అతడు చాలా సంతోషిస్తాడు అని తెలుస్తున్నారు. అందరినూ కలిసి
సమూహంగా అట్లా గోష్ఠిగా పోతే మంచిదని ఎంచి వారిని అందరినీ కూడా అక్కడ నిలిపి నీ కొరకు వచ్చాము. నీకును అతన్ని చేరుటకు కుతూహలముగే కదా. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? లెమ్ము. ఆశ్వాసుల రూపుడైన ఆ కేశిని చానూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోమునకు కావలసిన పానే సాధనమును పొందుదాము. అతని రాకకు ముందే మనం అచ్చటకు పోయిన అతడు అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చితరే అని నొచ్చుకొని మన అభిష్టములను వెంటనే నెరవేర్చును అని ఆ అందాల తల్లి ఆ గోపికలతో చెప్పింది. తిరుపావై 9వ పాశురము. తూమణి మాడచుற்றும் விளக்கெரிய தூபம் கமல துயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தான் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோவும் மகள்தான் ஊமையோ அன்று செவிடோ அனந்தலோ ஏ மப்பெருந்தியில் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுண்டன் என்றனு நாமம் பலவும் అవిందేలో రెంబావాయ్. 9వ పాశురం యొక్క అర్థం. అండాల తల్లి ఇంకొక గోపిక కన్యను లేపడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా ఆ గోపిక కన్యను ఇలా లేపుతుంది. నిర్దోషములైన ఆ మాణిక్యాలతో నిర్మించిన భవనంలో చుట్టూను దీపాలు వెలుగుతుండగా అగరు ధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా అతి మెత్తనైన హంసతూలిక ఆ తల్పంపై పడుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా, మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా. ఏమమ్మా అంటే చెప్తున్నా, అక్కడ మంచి మెత్తగా పాంపు వేసి పడుకున్నావా, ఈ భవనపు గడియను తీయవమ్మా వాళ్ళ మేనత్తతో అంటుంది. నీవైనా ఆమెను లేపవచ్చు కదా, ఏమి నువ్వు లేపకుంటే నీ పుత్రిక మూగదా, చెవిటిదా, లేక బద్ధకస్తురాలా, లేదా ఆమెను ఇంటికి కాపలా ఉంచారా, లేక ఇంత మైమరిచి ఎందుకు నిద్రిస్తుంది, ఏమైనా మంత్రించారా, నిద్ర పోవాలైనా మంత్రం వేశారా, అసలు ఆమెకి ఏమైంది, ఎందుకు నిద్ర లేస్తలేదు అని వాళ్ళ ఆ మేనత్తతోని చెబుతుంది. ఆ మేనత్తతో చెబుతూ ఆ మేనత్త కూతుర్ని లేపుతుంది. అందాల తల్లి ఓ ఆశ్చర్య గుణచేష్టితుడా, ఓ శ్రీయపతి, ఓ పరమ పదవాసి అని అనేకమైన ఆ తిరునామాలను అనుసంధిస్తున్నాను, ఆమెకు వినబడటలేదేమి, ఇంకెను లేవదేమి అని సంపదలతో తులుతూగుతున్న ఓ కన్యను లేపుచున్నారు. అంటే ఆమె చాలా ఐశ్వర్యవంతురాలు ఆ గోపిక కన్య అని ఇలా చెబుతూ ఆ గోపిక కన్యను పిలుస్తుంది. లేవమని, వ్రతం చేద్దామని ఆ గోపిక కన్యను లేపుతుంది. పావే 10వ పాశురము. వర్కం పుహిగినవమ్మనాయ్ నోట్లుచ్చు மாற்றமும் தாராரோ வாஷில் திருவாதார் நாற்றத்துலாய் முடி நாராயணன் நம்மால் போட்டப்படை தரும் புண்ணியனால் பஜ்ஜூருனால் கூற்றத்தின் வாயுவிலந்த கும்பகருணனும் தோட்டு முனக்கே பெருந்துணையில் தான் தந்தானோ ஆட்டவனந்துடையா அருங்கலமே தேற்றமாய் வந்து திரவேలో రెంబావాయ్. పాశురము అర్థం ఏమిటంటే,
ఆ అండాల తల్లి ఇంకొక గోపిక కన్యను లేపుతూ ఇలా పిలుస్తుంది. నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవమును పొందుచున్నవు అమ్మ, తలుపును తెరువుము. తలుపును తెరవకపోయినా సరే నోటినైనను తెరిచి పలకవచ్చును కదా తల్లి. జ్ఞానుల దర్శనం కంటే వారి శ్రీసూక్తులను వినటమే చాలా ముఖ్యమని చెప్పుచున్నది అండాల తల్లి. పరిమళాలను వెదజల్లే తులసి మాలలను కిరీటముగా ధరించిన శ్రీనారాయణుడు మనచే స్తోత్రం చేయబడినవాడే సంతోషించి మనకు వ్రతోపకరణాలను ఇచ్చును కదా. అంటే వ్రతం చేసినందుకు మనకు మంచి ఫలితాలను అనుగ్రహాన్ని ఇస్తాడు కదా. పూర్వం ఒకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుని సంహరించినాడు. ఆ కుంభకర్ణుడు తన పెను నిద్రమైన నీకేమైనా కానుకగా ఇచ్చినాడా ఏమి? ఓ పెద్ద నిద్ర కలదానా, లేచి రమ్ము. నీవు మాకు శిరోభూషణమైన దానివి కదా, అంటే మాకు అలంకారం కదా. తొందరగా లేచి వచ్చి మా గోష్ఠిలో గ్రూపులో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి. కనుక నీ యోగ నిద్రను విడిచి రావమ్మా అని 5వ గోపికను మేల్కొల్పుచున్నారు. ఈ ఆండాలమ్మ తల్లి అలా ఒక్కొక్క గోపిక ఇంటికి వెళ్ళి ఈ విధంగా నిద్ర లేపుతూ ఆ వ్రతానికి తీసుకెళ్తుంది. పావే 11వ పాశురము. కుక్క ఆవై కనంగల్ పలక అందు సత్రార్తి అలరియచ్చిను செரு செய்யும் குற்றமுறில்லாத கோவலர்த்தம் பொற்கொடியே புற்றரவல்குல் புனமயிலே போதராய் சுற்றத்து தோழிமா எல்லாரும் வந்து நின்முற்றம் புகுந்து முகில்வண்ணன் பேர்பாடு சிற்றாதே பேசாதே செல்வ பெண்ணாட்டி நீ எற்றுக்கு రంగం పొరులేలో రెంబావాయ్. 11వ పాశురం యొక్క అర్థం. ఓ గోపాలకుల తిలకమా, ఓ చిన్నదాన, లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన ఆ సమూహ సంపద కలిగిన మీ వంశము చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పిదక తగిన వారును, శత్రువులు నశించినట్లు యుద్ధం చేయగలవారును, ఒక్క దోషమునైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగ వంటి అందమైన దాన, పుట్టలోని పాము పడగతో సమానమైన నితమము కలదానా, ఓ వనమయూరమా రమ్ము, నీ సకులు బంధువులను అందరూ వచ్చి నీ వాకిట నిల్చున్నారు. మీరందరూ నీలిమేఘమును పోలు శరీర కాంతి గల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు. అయినను నీవు మాత్రము చలించక మాట్లాడక ఎలా నిద్రపోతున్నావు అని అనుచున్నారు. అనగా ఈ తిరునామములు చదువుతున్నప్పుడు ఇంత సౌండ్ వచ్చినప్పుడు, ఇంత ధ్వని వచ్చినప్పుడు అయినా కూడా ఉలకక పలకక ఎలా ఉన్నావు, ఎలా ఎందుకున్నావు? ఇది శ్రీకృష్ణ అనుభవ ఆనందమే కదా. ఇవన్నీ కూడా ఈ మార్గశిర వ్రతం చేయడము, ఈ ఆయన నామాలు పాడడము, ఇవన్నీ కూడా ఆనందం కోసమే కదా. మరి ఈ ఆనందమును నీ ఒకటివే కాక అందరినూ అనుభవించేటట్లు చేయవలే కదా. అందుకే మా సమూహంలో కలిసి ఈ వ్రతము పూర్తి గావించుము అని పిలుస్తున్నారు. ఈ కృష్ణుడి నామాలు అందరూ తలుచుకోవాలి, అందరూ ఆనందాన్ని అనుభవించాలి. కాబట్టి మా సమూహంలో చేరు, మా గ్రూపులో చేరమ్మా అని ఇంకొక గోపిక కన్యను ఈ విధంగా పిలిచింది.